ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకి 5 నేషనల్ అవార్డులు మరోసారి వచ్చాయి. ఇప్పటికే 23 నెలల్లో 19 నేషనల్ అవార్డులు వచ్చాయని మనం మాట్లాడుకున్నాం. మళ్ళీ ఇంకొక 5 నేషనల్ అవార్డులు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పనిచేస్తున్నటువంటి పంచాయతీలకి వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఇదేంటి, ఇన్ని అవార్డులు, ఇన్ని రికార్డ్సు, 20 ఏళ్లలో ఇన్ని రికార్డులు, లేదంటే ఇన్ని 100 కోట్ల కలెక్షన్స్, ఇవన్నీ మనం సినిమాల్లో చూసేవాళ్ళం. బట్ భారతదేశ రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారి ఇలాంటి రికార్డ్స్ రాజకీయాల్లో కూడా, అది కూడా ఆ శాఖలకు సంబంధించి కూడా వస్తాయా అనేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ కనిపిస్తుంది. ఎంత చూడండి, ఒకప్పుడు ఇదిగో ఫస్ట్ డే కలెక్షన్స్, ఇన్ని థియేటర్ల కలెక్షన్స్, ఇదిగో రికార్డు, ఇండియాలో రికార్డు, ఆంధ్రాలో రికార్డు, తెలంగాణలో రికార్డు, కర్ణాటకలో రికార్డు అని చెప్పి సినిమాల గురించి మాట్లాడుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు రాజకీయాల్లో ఆ శాఖకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పనికి నిదర్శనంగా వస్తున్నటువంటి అవార్డుల గురించి మాట్లాడుకుంటున్నామంటే చూడండి. ఇగో నేషనల్ స్థాయిలో ఇన్ని అవార్డులు వచ్చాయంట అని చెప్పి ఎంత గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే, అంటే కరెక్ట్గా 2 సంవత్సరాలు అయింది, అంటే 24 నెలలైంది. 2 సంవత్సరాల్లో దాదాపు 25 అవార్డులు పవన్ కళ్యాణ్ గారి శాఖకి వచ్చాయంటే నెలకొక అవార్డు చొప్పున. ఇప్పుడు ఇంకా 2 సంవత్సరాలకి ఇన్ని ఉంటే 3 సంవత్సరాలకి, 4 సంవత్సరాలకి, 5 సంవత్సరాలకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అంటే మనం మంచి ఉద్దేశంతో అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా ఎలాంటి ఇన్పుట్స్, రిజల్ట్ వస్తాయి అనేది ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక చిత్తశుద్ధితో చేసేటువంటి ఒక వ్యక్తి, నిజాయితీతో పనిచేసేటువంటి వ్యక్తికి అధికారులందరూ తోడయ్యి ఆ టీమ్గా పనిచేస్తే ఎలాంటి రిజల్ట్ తీసుకొస్తుంది అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ వస్తున్నటువంటి అవార్డులే నిదర్శనంగా చూడొచ్చు. ఏదేమైనా కానీ ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి నాయకుడు వచ్చి ఒక వ్యవస్థను నిర్మిస్తే ఆ వ్యవస్థ తీసుకొచ్చేసేటువంటి కార్యక్రమాలు ఈ దేశానికి గొప్ప అవకాశాలను, దేశానికి, ప్రజలకి అందిపించేటువంటి అవకాశం వస్తుంది అనేది ఇప్పుడు చూస్తే తెలుస్తుంది.